హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ షార్ట్స్ అండ్ వ్లాగ్స్. అంటే ఇవాళ మనం ఆర్టిస్ట్ ఇంకా ఏమంటారు వ్లాగర్ ప్లస్ షార్ట్స్ కూడా వేసామంట. ఇప్పుడైతే మన ఆర్టిస్ట్ వ్లాగ్స్ నేను నిన్ననే స్టార్ట్ చేశాను, కానీ వీడియో పోస్ట్ చేయలే. దీంట్లో ఉంటుండే కానీ నా ఫ్రెండ్కి ఇచ్చేసాను స్కూల్లో. అయితే మన కలర్స్ ఉంటాయి, ఇది చూసుకొని. నెక్స్ట్ మన ఇంకా కలర్స్ ఉన్నాయి ఇక్కడ నా బాక్స్ లోపల. ఈ స్కూల్కి తీసుకోవచ్చు, ఇవి ఉన్నాయి. ఇది స్కూల్కి అయితే యూజ్ చేస్తా. ఇప్పుడు మన డ్రాయింగ్ సెక్షన్ స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ నా పెన్సిల్ తీసుకొని, నేను ఎప్పుడు చేసిన స్కూల్లో పెన్సిల్ యూజ్ చేస్తా. ఎప్పుడు నా చేతిలో పెన్సిల్ కూడా ఉంటుంది చూడు, దాన్ని ఏం చేస్తారు, ఇంకో ఇలా ఉంటుంది కదా, ఇలా అనేస్తాను. నా ప్రాబ్లం అది. ఇప్పుడైతే అన్నాను. సో మనము ఇది ఓపెన్ చేద్దాం. ఏదైతే మా డాడీకి వచ్చారు ఒక కలర్, సో ఐఎమ్ యూజింగ్ దాట్. ఆల్రెడీ ఒక డ్రాయింగ్ వేసాను కాబట్టి మొత్తం ఇట్లా ఉంటుంది, ప్రింట్ అయిపోతుంది ఎప్పుడు డ్రా చేస్తారు. సో మనం ఫస్ట్ ఏం డ్రా చేద్దాం. మీకు పాపీ ప్లే టైం క్యాట్నబెట్ డాగ్ డే తెలుసా? అంటే ఒక సపరేట్ స్టోరీ ఉంది, చెప్పాలంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. సో క్యాట్నాప్ అండ్ డాగ్ డే అంటే ఒక క్యాట్ అనమాట. ఒక క్యాట్నాప్ అంటే నాప్ ఎందుకు కొట్టారంటే వాళ్ళు ఆ క్యాట్ ఎక్కువ పనుకుంటున్నాయి అంటే ఆ క్యాట్ మాన్స్టర్. ఇప్పుడు మన డాగ్ డే ఉంది కదా, చాలా గుడ్ మాన్స్టర్. అంటే ఆ క్యాట్నాపే మన డాగ్ డేకి ఈ కాలు ఉంది కదా, మొత్తం ఇలా కట్ చేసేసారు. అందుకే అయిపో ఇప్పుడు మనం యాజ్ అ ఫ్రెండ్స్ చేస్తాం నా క్యాట్నాప్ ఇంకా డాగ్ డే. సో లెట్స్ ట్రై ఇట్. ఫస్ట్ మీకైతే నేను టీచ్ చేస్తే ఏమాట మొత్తం కంపించాలి కదా, అలా ఇలా ఓకేనా. ఇప్పుడు ఎక్కువ అప్ కూడా రోజు ఇక లో కూడా కావచ్చు. అవన్నీ కొంచెం జూమ్ చేస్తాం. మరీ ఇంత చాలు కదా, కంపెస్ ఉందా అందరికి. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు అంటే నా ఫ్రెండ్ ఉండేది భావన్య, తను ఒడిషాను. తను అయితే అంటే తను నాకు క్యాట్నాప్ ఇంకా ఏమంటారు క్యాట్నాప్ ఇక్కడ డాగ్ డే ఇంట్రడ్యూస్ చేసాను. తను క్యాట్నాప్ డే డాగ్ డే రియల్ లైఫ్లో నేను టాల్ ఉంటాయి, ఇంకా తను షార్ట్ ఉంటుంది. మళ్ళీ ఆ కార్టూన్ లైఫ్లో కూడా డాగ్ డే టాల్ ఉంటాడు, మళ్ళీ ఆ క్యాట్నాప్ షార్ట్ ఉంటుంది. అట్లా డ్రా చేసాం. ఓకే, ఇప్పుడు మనం ఒక పర్ఫెక్ట్ ఆర్ట్ అంటే ఫస్ట్ ఇది మన ఫ్లోర్ ఉంటుంది అన్నమాట. ఇలా కనిపిస్తుందా? మళ్ళీ ఇది ఉంది కదా, ఫస్ట్ ఒక సర్కిల్, ఒక చిన్న సీలాగా ఇలా డ్రా చేసేసి చూడండి. ఇలా డ్రా చేసేసి ఇలా కొంచెం కొనిపోయి ఇలా ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్. క్యాట్నాప్ అయితే ఒక వేరే ఇయర్స్ వేరు ఉంటాయి. డాగ్ డేకి కొంచెం ఏమంటారు ఇయర్స్ పెద్దగా ఉంటాయి. మళ్ళీ క్యాట్నాప్కి టేల్ కొంచెం పెద్దగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం టేల్ ఇక్కడ నుంచి తీసుకున్నామనుకో, ఇలా వెళ్ళిపోయి ఇక్కడ ఏంటంటే అలా కావాలి. సో ఫస్ట్ మన ఇయర్స్ ఇలా ఇది తప్పెళ్ళింది అనుకో, వేరేలా గట్టిగా రబ్ చేయగట్టే. ఇంకో చూపిస్తాను ఇప్పుడే. ఇలా మెల్లమెల్లగా ఇంకో ఇంత మంచిగా పోయింది చూడు. ఎప్పుడైనా షేడ్స్లా ఎక్కువ అయిపోతే అప్పుడే చేసుకోవాలి. నా ఎరేజర్ అయితే మంచిగా చిన్నగా ఉంది లోపల. నేనేం చేయాలి, నా లైఫ్ నేనేంటంటే ఒక్క ఎరేజర్ అయిపోయినాక నేను తెలుసుకుంటాను, ఇంకా ఆఫ్ కూడా కాలేదు. ఇంకా ఇలా అయిపోయింది కదా, ఇలా పెట్టుకోవాలి మనం పెన్సిల్. అలా ఇది ఉంటే కదా, ఇలా ఇది చూపిస్తాను. ఇది ఉంది కదా, ఇలా ఈ స్టీల్ ఉంది కదా, దీన్ని ఫస్ట్ ఇలా లోపలికి ఇలా తీసేసుకొని మళ్ళా
ఇలా చేసుకోవాలి. కనిపించిందా మళ్ళీ మనం మళ్ళీ డ్రా చేస్తున్నాం అన్నమాట. మనం కొంచెం పీస్ఫుల్నెస్ కావాలా, లేకపోతే మంచిగా రాదు చెప్తున్నా. చాలా ఫైల్ లాగా ఇలా డ్రా చేయాలి. ఇప్పుడు ఇయర్స్ అంతా షార్ట్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు మన నెక్ అంటే బాడీ దాని మతలబ్ మన క్యాట్ నాప్కి అసలు నెక్కే రాదంట. మన డాగ్ నెక్ కూడా అలాను. ఇప్పుడు చూడండి, ఇది మన బాడీ. ఎంత చేయాలంటే 4 చేయాలి. 4 కంటే ఎక్కువైపోయినా అదే అవుట్ ఆఫ్ షేప్ అయిపోతుంది. అందుకే నెక్స్ట్ అవర్ ఇలా చూడండి. ఇలా ఎందుకంటూ ఈ హ్యాండ్ మనం తర్వాత చూపిస్తాం. ఈ హ్యాండ్ మనం ఆ తర్వాత చూపిస్తాం. నేను ఇప్పుడు అలా షోల్డర్ తీస్తున్నా, పెద్దది కాదు. పెద్దది అయితే మన డాక్టర్ హ్యాండ్ ఇక్కడ వస్తుంది. నేనేంటంటే ఈక్వల్ హైట్ చేస్తున్నా, ఎందుకంటే మన క్యాట్ నాప్ డాక్టర్ పైన హ్యాండ్ వేస్తాడు అలా. నెక్స్ట్ కాలు అనమాట. కాలు మళ్ళీ చిన్నగా చేస్తున్నా. ఇప్పుడు మన ఫేస్ అనమాట. ఫేస్ అయితే మనం టైల్ ఎప్పుడు వేస్తామంటే మొత్తం మనది పెయింటింగ్ అయిపోయినాక ఇలా చేస్తాం. అలా మేము సపరేట్ ఇస్తామంట. సో చేద్దామా ఫేస్? ఇప్పుడు ఫేస్ చేద్దాం. యాక్చువల్లీ మన ఏమంటారు, మన క్యాట్ నాప్ ఎప్పుడు పండుకొని ఏమంటారు, కొన్నిసార్లు మూన్ పైన కూడా పోయి పండుకుంటారు. అందుకే ఆయన అంటే క్యాట్ నాప్ యాజ్ ఎ నెక్లెస్ ఆయనకి ఒక మూన్ ఉంది, హాఫ్ మూన్. నెక్స్ట్ హైస్. ఇప్పుడు సీ హైస్ తీసుకొని, అయ్యో ఇరిగిపోయింది, షేప్ అవుట్ అయిపోయింది. ఎప్పుడైనా చెప్తున్నా, ఎప్పుడైనా ఇంగో ఈ లిడ్ ఇరిగిపోతే ఏం చేస్తుంది తెలుసా అంటే షేప్ అవుట్ అయింది. ఎక్కువ గట్టిగా ప్రెస్ చేస్తుంది. మెల్లగా రైస్ చేసేసుకొని మళ్ళా డ్రా చేసేసుకో. చూపిస్తా. ఏంటని చెప్పాలా అంటే మన క్యాట్ నాప్ ఏం తెలుసా, ఎప్పుడూ ఇట్లా వోల్ చేస్తుందో ఈ బుక్క కంటే, అంటే ఈ బెడ్ ఉంది కదా, ఈ మొత్తం బెడ్ అంత పెద్దగా ఆయన అంటే మౌత్ ఓపెన్ చేస్తారు. అదే అలా ఏంటంటే అలా ఇంకా క్యాట్ లాగానే నడుస్తాడు. చాలా పెద్ద క్రియేచర్. కొన్నిసార్లు రియల్ లైఫ్లో కూడా మనకు పంపించిండు అనమాట. మీరు సౌత్ అమెరికా పోతే కొన్నిసార్లు అమెజాన్ ఫారెస్ట్ అండి, ఒక ప్లేన్ చేసి చూసుకోండి. అక్కడ స్కైలో చూడండి, అక్కడ క్యాట్ నాప్ కనిపిస్తుంది. నేను ఒకసారి వెళ్ళాను అలా. ఇప్పుడు మనం ఉన్నా కదా, ఇలా ఇది మొత్తం షేడ్స్ వేసుకోవాలి. ఇంకా లెంత్ సేమే ఉండాలి, లేకపోతే షేప్ అవుట్ అయిపోతే మొత్తం గలీజ్గా కనిపిస్తుంది. కనిపిస్తుందా? నెక్స్ట్ మన ఐస్ అనమాట. ఇప్పుడు మనం ఎలా డ్రా చేస్తున్నాం అంటే
మన క్యాట్ నాప్ డాగ్ డేని చూస్తున్నాడు, మన డాగ్ డే క్యాట్ నాప్ చూస్తున్నాడు. ఇక్కడ దోమలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు మన ఐస్ చేసుకుందాము. ఇలా ఒక సైడ్ చేసేసుకొని మొత్తం ఫుల్ చేసేసుకోవాలా. మనం మీకు ఒక మాన్స్టర్ వేలో కూడా కొంచెంసేపు అంటే కొన్ని రోజుల తర్వాత చూపిస్తామంట. ఈ రోజు తర్వాత మళ్ళీ సాటర్డే మీకు ఒక వీడియో వస్తుంది. ఆ సాటర్డే రోజు నేను మీకు అంటే రేపే కదా, రేపు మీకు ఐ గెస్ యానిమేటెడ్ చేస్తా, యానిమేషన్ నేర్పిస్తాం. మన క్యాట్ నాప్ రెడీ అనమాట. చూసుకొని ఫైనల్ లుక్ చూసుకోండి. నెక్స్ట్ కొంచెం డార్క్ ఉండాలి, డార్క్. ఇప్పుడు ఇది ఇంకా మన టేల్ ఇంకా హ్యాండ్ అవ్వలే. ఫస్ట్ ఇప్పుడు ఇది డ్రా చేసినాం కదా, హ్యాసిటీస్ ఈ హెడ్ లేదు, అలానే ఈ వీ షేప్ చేయలే నేను, అది తీసాను. ఆ ఇయర్ వేరే ఉంటాయి కాబట్టి దానికి ఫాలో చేయని బెటర్. కొంచెం గ్యాప్ తీసుకోండి. ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ మన క్యాట్ నాప్కి ఒక వి ఇలా డ్రా చేసినా అది అవసరం లేదు. మళ్ళీ ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలా ఇప్పుడు ఇటు నాకు ఎక్స్ట్రా లైన్ వచ్చింది చూడండి, ఇక్కడ నాకు ఎక్స్ట్రా లైన్ వచ్చింది, తినేసేసుకొని మళ్ళీ ఈ హెడ్ని డ్రా చేసేసుకోండి. మనం ఇప్పుడు క్యాట్ నాప్కి ఇలా ఐస్ ఉన్నాయి కదా, డాగ్ డే కొంచెం బెడ్గా ఉంటాయి. ఫస్ట్ ఇలా, దాని తర్వాత ఇలా కనిపిస్తుందా, చూసారా ఎంత మంచిగా వచ్చింది. మళ్ళీ ఇక్కడ కూడా అలానే చూడండి. ఇది హైట్ చూడండి, సేమ్ లెంత్. నేను ఎందుకంటే అలా చూస్తున్నాను, అలా కొంచెం అలా సేమ్ ఉంటుంది. ఇప్పుడు మన ఇది ఉంది కదా మొత్తం ఫేస్, ఇలా సేమ్ మన డాగ్ డెక్ కూడా అలా ఉంటుంది, కానీ ఇప్పుడు మనం డ్రా చేయమే. ఇప్పుడు మన క్యాట్ నాప్కి ఒక మూన్ ఉంది, మన డాగ్ డే ఏంటంటే సన్ టైంలో పుట్టిండు. అయితే ఇలా సన్ నెక్లెస్ ఆ సన్. ఇప్పుడు మన డాగ్ డే ఏంటంటే ఇలా చీజెస్ పడతాం. అంటే మన క్యాట్ నాప్ ఇంకా డాగ్కి ఇట్లా సర్కిల్ ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇట్లా ఓపెన్ ఉంటుంది. నెక్స్ట్ మనం ఇలా చేస్తున్నాం కాబట్టి ఇలా, మీకు రాకపోతే నార్మల్గా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకోండి, చూడండి ఇలా ఇది కనెక్ట్ అయిపోయింది, ఇలా అయిపోయింది. ఇప్పుడు మన హ్యాండ్స్ అన్నమాట, హ్యాండ్స్ అయితే ఇలా వస్తుంది. ఇప్పుడు సేమ్ ఇలా చూడండి. ఇప్పుడు మీకు 2 హ్యాండ్స్ ఇలా అలాంటి ఒక పర్సన్ చాలంటే ఇలా చేయొచ్చు, 2 హ్యాండ్స్ ఇలా. మీకు హాప్స్ కాచ్ కూడా నేర్పిస్తారు, కానీ కొన్ని రోజుల తర్వాత. ఇప్పుడు మన ఈ హెడ్, ఈ బాడీ పార్ట్ అయింది, ఇంకో హెడ్ ఇంకా చేయాలి. సేమ్ హ్యాస్ ఇట్ ఈస్ క్యాట్ నాప్, కొంచెం చేంజెస్. మన కలర్స్ ఏంటంటే ఇలా ఇక్కడ డ్రా చేసాం కదా, 1 ఇడ
ఇక్కడ దాకా వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి డ్రా చేయాల్సి వస్తుంది డ్రాయింగ్. ఇంకా తెలీదు ఎక్కడి దాకా వస్తుందో. ఇప్పుడు చూడండి ఇలా మీకు ఇట్లా చేపిస్తుంది కదా, ఎట్లా హెడ్ బింగ్ వేసుకొని టీచింగ్ catnap and dog day. నెక్స్ట్ మనం ఏంటంటే మనం ఐస్ డ్రా చేసుకున్నాం, మనం కొంచెం ఇలా వెళ్తుంది. కొంచెం షేప్ అవుతుంది, ఇలాంటి కరెక్ట్గా చేసుకోవచ్చు. చూడండి ఫైనల్ లుక్. ఇప్పుడు మనం క్యాట్నాప్ హ్యాండ్ ఇంకా టేల్ డ్రా చేస్తాం. ఫస్ట్ మనం హ్యాండ్ వేస్తామంట. చూడండి ఇంకా మన టేల్ మీకు ఒకటి మర్చిపోయినా, మన డాగ్ డే టేల్ ఇంతనే ఉంటుంది. మళ్ళీ క్యాట్నాప్ టేల్ అయితే ఇలా తీసుకొని ఇలా అంటే ఇప్పుడు మనం డ్రాయింగ్ కూడా చేస్తామంట, కలరింగ్ అలా ఉంటాయి కదా. ఇప్పుడు మనం వితౌట్ డ్రాయింగ్ అన్నీ చెప్తాయి. ఇప్పుడు మనం ఈ పెన్సిల్ని పని చేసుకున్నామా, దేవిగో. ఇప్పుడు మనం ఇప్పుడు సినిమా చేసుకుంటున్నాము. ఇది మన ఫైనల్ లుక్ అన్నమాట. ఇప్పుడు మనం వాళ్ళ దగ్గరైనా ఈ కలర్స్ ఉంటాయి అనుకో. ఇలా ఫస్ట్ మీరు కొన్ని రోజులు ఇలా చూపిస్తాను కదా, మీకు వచ్చేసి ఉంటుంది. నాతో అంటే ఇలా చేస్తూనే ఉంటే మీకు వచ్చేసి ఉంటుంది. సో ఇప్పుడు ఇన్ని 48 పీసెస్ ఉన్నాయి. నాకు ఈ పర్పుల్ ఒకటి కావాలి. అయితే ఏం తీసుకోవాలంటే ఈ లైట్ వైలెట్ ఉంటుంది, ఈ లైట్ వైలెట్. ఫస్ట్ దీన్ని ట్రై చేద్దాం. ఇలా ఉంది కదా, దీన్ని చూసేసుకుంటాం. నాకైతే 2 సైడ్స్ ఉన్నాయి, నేను 1 సైడ్ వేసేస్తున్నా, కొంచెం థిక్ ఉంటుంది. ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఉన్నాయి కదా, దీన్ని దానే ఉంటాయి. ఫస్ట్ మనం ఇయర్ స్టార్ట్ చేస్తాము. और बोला कि जो भी कहता लड़का है, और बोला कि चला है, तो बाद में बोला कि उसके बाद हाँ, फिर किसी ने विराट कोहली को क्लू चाहिए, तभी विराट कोहली ने बोला हाँ, और बोला कि वो बहुत वीक है और बात है। तभी थोड़ी देर सोचने के बाद विराट कोहली को डाला या कोई और बोले कि हमें सबकी विराट कोहली ने हाथ में पकड़ी हाथ किया, మనం ఏంటంటే పేషెన్స్ చేసుకొని, మీకు ఇప్పుడు బ్లూ కనిపిస్తూ ఉండొచ్చు,
కానీ రియల్గా ఇది ఒక పర్పుల్, పింక్ ప్లస్ పర్పుల్ అనమాట. అలా పింకిష్ ఉంది పర్పుల్, పింకిష్ పర్పుల్ ఇది. కానీ మీకు బ్లూయిష్ పర్పుల్ కనిపిస్తుంది, కానీ ఇది పింకిష్ పర్పుల్. ఇలా చూడండి ఈ హ్యాండ్స్లో. ఇప్పుడు నేను ఇలా సర్కిల్ చేస్తాను కదా, ఇది వదిలేయాలి, ఎందుకంటే ఇది బయటే ఉంటుంది ఎప్పుడు చేసిన. మన హ్యాండ్స్ కూడా చూస్తే వైటే ఉంటాయి కదా. నా హ్యాండ్ కొంచెం డర్టీ అయ్యింది ఎందుకంటే డ్రా చేస్తున్నాను. ఫస్ట్ మన ఇది ఉంది కదా, ఫస్ట్ ఇది చేసుకున్నాం. ఇప్పుడు మనకి నార్మల్ ఎల్లో ఉంటుంది కదా, ఎల్లో. ఇప్పుడు 34 ఉంది కదా, ఎల్లో తీసేసుకోవాలి. మూన్ ఏం తెలుసా, షైనీ అవుతుంది, షైనీ స్టార్స్ లాగా. ఇప్పుడు మన సన్ కూడా ఇలానే చేసేసుకొని, ఇప్పుడు మనది ఇది అయిపోయింది పని. సో పెట్టేద్దాము. ఇక్కడికి పోయింది. పెట్టేసేసి ఇప్పుడు మనం ఈ డ్రాయింగ్ స్టార్ట్ చేసాం. కనిపిస్తుందా అందరికి? కొంచెం జూమ్ అవుట్ చేస్తాను. ఇప్పుడు కనిపిస్తుంది. ఫస్ట్ ఏం తెలుసా, ప్రతి ఆర్టిస్ట్ ఎప్పుడు చూసినా ఈ సైడ్స్ అనేది కూడా బయటకు పోకుండా ఇలా డ్రా చేసేసుకోవాలి. బయటకు పోతే ఒక ప్రాబ్లం అయిపోతుంది, మళ్ళీ ఎరేస్ కూడా చేయలేము ఇది అలా. ఇంకా నా దగ్గర అయితే ఆ డ్రాయింగ్ ఎరేజర్ లేదు, లేకపోతే మంచిగా ఎరేజ్ చేసి వచ్చింటే నేను అది నా దగ్గర ఉంటుండే, కానీ నేను అలా పోయింది స్కూల్లో. అంటే స్కూల్లో పోలేదు అంటూ కైండ్ ఆఫ్ ఏం చెప్తారు, ఇంట్లోనే పోయిందంటే నేను దాంతో ఆడుకుంటుండే. ఎందుకంటే స్లైమ్ తాలా ఉండే, స్లైమీ అయితే నేను ఆడుకుంటుంటే కింద పడిపోయాను బాల్కనీలో. సో దాన్ని కిందికి పోయినా ఫైన్ చేయనికే, కానీ కంపించలేదు. సో ఇలా కనిపిస్తారు. ఇప్పుడు ఈ షూస్కి ఒక లైన్ డ్రా చేస్తాను కదా, దానికి కూడా ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ డ్రా చేస్తాను కదా, ఇలా కూడా చూడండి. ఇంకో మళ్ళీ నేను ఇలా ఈ పేజ్ ఎప్పుడో వదిలే, ఎందుకంటే సఫికెంట్ ఉండదు ఇక్కడ. మళ్ళీ ఇలా చెప్పాను కదా ముందే, అది 8 minutes నుంచి స్టార్ట్ చేయాలని. మళ్ళీ సేమ్ ఈ లెగ్ కూడా ఇలానే చేసేసుకొని మన ఈ హ్యాండ్ ఉంది కదా, మన డాగ్ డే షోల్డర్ పైన ఇది ఇలా చేసేసుకోవాలి. డాగ్ డే అంటే ఎల్లో ఇంకా ఆరెంజ్ మిక్స్ అలా ఉంటాడు. మేమేం చేస్తాం తెలిసి, ఇద్దరు అంటే భావన్య తనకి క్యాట్నాప్ డ్రా చేసుకుంటుంటే, నేను క్యాట్నాప్ ప్లేస్ డాగ్ డే, ఆమె కూడా క్యాట్నాప్ ప్లేస్ డాగ్ డే అలా డ్రా చేసుకొని, మేము ఏం చేసేస్తుండే తెలుసా, కొన్నిసార్లు ఫస్ట్ బెంచ్ చూసుకొని ఆడుకుంటుండే, లేకపోతే ఏం చేస్తుండే అది సార్ డ్రా చేసుకుంటుండే. మాకు 4th నుంచి సోషల్ స్టార్ట్ అయిపోయింది, అయితే 3rd నుంచి స్టార్ట్ అయిపోయింది. మా స్కూల్ వేరే అలా. కొంచెం జూమ్ చేయాలా, కనిపిస్తుందా? ఇలా కనిపిస్తుందా చూడండి.
మీకు నన్ను ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయాను కదా. నా పేరు నిర్వి. యూ కెన్ కాల్ మీ నిక్కీ ఆల్సో. నేను 4th గ్రేడ్ యూరో స్కూల్లో చదువుతాను. ఇది మన 2024లో కాదు. మనం ఏం చేస్తాను చెప్తాను. నేను 2023లో స్టార్ట్ చేసిండే. అది నేను ఒక బ్లాగ్ చేసేసి మళ్ళీ ఏం చేశాను తెలుసా, మర్చిపోయా. ఇది నాకు బ్లాగ్ ఉంటాయి కానీ ఎగ్జామ్స్లో పడితే ఎలా ఉంటాయి కదా. ఇప్పుడు మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి 7. అయినా మీకు బ్లాగ్ చేయాలని ఫ్రైడే, సాటర్డే, సండే టైం చూసుకొని మీకు చేస్తాను. లేకపోతే చదువుకుంటుండే 3 years. మీకు కనిపిస్తుందా? మన క్యాట్నాప్ కొంచెం ఫినిష్ అయిపోతాడు. ఈ షూస్ అయిపోయి ఈ టైల్ అయిపోతే మన క్యాట్నాప్ ఫినిష్ అనమాట. ఇంకా మనం ఈ గ్రాస్ ఇంకా ఇది చేయలేం. ఇంకా చాలాసేపు అయిపోతే 27 minutes అయిపోయినాయి ఇప్పుడే. కొంచెం తర్వాత నా ఇంటి టైం అయిపోతుంది. అయితే జల్దీ చేయాల్సి వస్తుంది. ఈటింగ్ టైంలో అయితే తెలుసా, నేను జల్దీ తిన్నాను. తినేటప్పుడు మేము వీడియోస్ పెట్టుకొని తింటాం. మళ్ళీ తిన్న తర్వాత నేను చేసి బెడ్ వేసేసుకొని పనుకుంటాం. ఇంకేం ఉండదు. మళ్ళీ రేపు పొద్దున్న నేను తలస్నానం చేయాలా. మన క్యాట్నాప్ ఆల్మోస్ట్ కంప్లీట్. ఈ షూస్ అయితే మనం ఈ ఇద్దరు చదివితే అయితే అనుకోని హాఫ్ క్యాట్నాప్ డన్, అంటే 99% క్యాట్నాప్ డన్. ఇప్పుడు మన క్యాట్నాప్కి అంటే డాగ్ డేకి చూడండి. ఈ ఆరెంజ్ ఉంటుంది, ఈ 23 ఆరెంజ్ తీసుకోండి. లేకపోతే వెర్మిలియన్ కూడా తీసుకోవచ్చు. నేను ఈ వెర్మిలియన్ ఉన్నాను కదా, ఈ వెర్మిలియన్ కూడా తీసుకోవచ్చు. కానీ నేను ఏం చేస్తున్నాను తెలుసా, నేను ఏమంటారు ఆరెంజ్ తీసుకుంటున్నాను. నార్మల్ ఆరెంజ్ 23 ఉంటుంది చూడండి. నాకు సరిగ్గా కనిపిస్తుంది చూడండి. 23 ఇంకా మ్యామ్ 23 మళ్ళీ ఎల్లో, ఈ ఎల్లోనే యూజ్ వచ్చి మళ్ళీ ఫేస్ మిక్స్ అయిపోతుంది. ఈ ఎల్లో ఉందా, డీప్ ఎల్లో యూజ్ చేయాలి. 32 అనమాట నెంబర్. ఫస్ట్ నేను ఒక డీటెయిల్ మర్చిపోయాను. ఇది
నెక్స్ట్ ఇప్పుడు ఇవి ఆరెంజ్ ఇమేజెస్ అయిపోయింది కదా, మనం హ్యాండ్ ఇది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఆరెంజ్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఆరెంజ్ వచ్చేసాను కదా. మళ్ళీ ఎగ్ ఇక్కడ సీతకు మాట్లాడుతుంది. ఇది చూడండి, ఇది ఆల్మోస్ట్ మిక్స్ అవుతుంది కానీ ఇది కొంచెం డార్క్ ఉంది. మన టేల్ ఎంత ఇక్కడ మర్చిపోయింది ఆరెంజ్ చూసుకొని మన డ్రాయింగ్ రెడీ. ఒకటి మనం షూ చేస్తే అయిపోయి. మన బ్లాక్ ఏంటంటే ఇది మన 100 అంతా కనెక్ట్. మన డ్రాయింగ్ ఫుల్లీ కంప్లీటెడ్. మన డ్రాయింగ్ అయిపోయిందనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇంకా లక్ష్యం చూపిస్తాను. ఎక్కడ డ్రాయింగ్ ఇది ఒక ప్రింట్ లాగా అయిపోయింది, అదే లాగా. ఇక్కడ ఏమైనా మన డ్రాయింగ్ కంప్లీటెడ్. ఒకటి సిగ్నేచర్ ఉంటుంది కదా, దాన్ని చేయాలి. మన డ్రాయింగ్ కంప్లీటెడ్. సో నెక్స్ట్ మనం వీడియో టుమారో వస్తుందన్నమాట, సాటర్డే. సో